హలో అండి. మేము ముగ్గురం బయటికెళ్తున్నాం. అందుకని వీడియో తీసుకుంటా హాయ్ అని చెప్తున్నాం మీకు. మీరు ముందుగా థంబ్‌నెయిల్ చూసే ఉంటారు. అవునండి. ఎంతో ఆశతో మేము అసలు అక్కడికి మినీ గోవా ఎళ్తున్నామనమాట. మినీ గోవా అంటే ఇక్కడ చాలా ఫేమస్ ఏరియా కదండీ! అందుకని చూడాలని మేము ఆ రోజు దీపావళి రోజు మార్నింగ్ అనమాట వెళ్ళామనమాట. ఆల్మోస్ట్ మేము అక్కడ రీచ్ అయిపోయామండి. ఇదే మినీ గోవా ఏరియా అంతా అయితే చాలా బాగుంది. ప్లేస్ చాలా చూడదగిన ప్లేస్ అండి. శాంతంగా ఉందండి. ఆ రోజు దీపావళి కదా! ఎవరు రాలేదు. అందుకని చాలా ప్రశాంతంగా ఉంది. ఏరో 3, 4 ఫ్యామిలీలున్నారు. ఆల్మోస్ట్ మేము కూడా 3 ఫ్యామిలీలు ఎళ్ళామనమాట కలిసి తెలుగోళ్ళం. ఎళ్ళేటప్పుడు అనుకున్నాం ఏంది ఎవరు రాలేదు ఏంటి అనుకున్నాము. తీరా చూస్తే ఈరోజు ఒక దీపావళి కదా! అందరూ ఇంట్లోనే ఆ రోజు ఎంజాయ్ చేస్తా ఉంటారు కదా! అందుకు రాలేదేమో అనుకున్నాం. పిల్లలైతే వచ్చేటప్పుడు బోటింగ్ చేయాలనుకున్నారు. మళ్ళీ గుర్రాల మీద ఎక్కాలనుకున్నారు. ఎన్నెన్నో ఆశతో వచ్చామండి ఇక్కడికి. సరే మేము వెళ్తున్నాం కదా! అక్కడున్నారు కదా జనాలు. అక్కడనే వాళ్ళని అడుగుదాము. ఏంది ఎవరు లేరు ఏంటా అని మేము నడుచుకుంటా ఎళ్ళాము. తీరా అక్కడికెళ్ళినాక మాకు తెలిసింది ఏంటంటే, అగో ఆ పక్కన ఆ అంకుల్ ఉన్నాడు కదా! ఆ అంకుల్ మాకు చెప్పాడనమాట. ఇక్కడ ఆల్రెడీ బంద్ చేసి ఉంచాము. 3 నెలల నుండి ఇక్కడ మినీ గోవా అంట బంద్ అయ్యి ఉందంటండి. 3 నెలల నుండి అంటండి ఈ మినీ గోవా మూసివేయబడిందంట. ఎందుకంటే మొన్న వరదలొచ్చినాయి కదండీ పంజాబ్‌లో. దానివల్ల ఇక్కడ చూడండి అక్కడ పైన కొండలు కనబడుతున్నాయి కదా! అక్క వరకు ఇయన్నీ వాటర్ మొత్తం మునిగిపోయినాయంటండి. వాటర్ చాలా వరకు మునిగిపోయినాయి. ఇక్క వరకి కూడా వాటర్ ఉండవంటండి. అదంతా గాడి పార్కింగ్ ఏరియా అంట. చూడండి అయన్నీ వాటర్ చూడండి ఏ విధంగా ఉన్నాయో మాకేం తెలీదు. మేమేమో వచ్చేసాము. అందరము ఇక్కడికొచ్చేసిన తర్వాత ఆ మాటని ఎంతో సాడ్ అయిపోయామండి. ఇదంతా కూడా హోటల్స్ అయన్నీ ఉండేయంట. బడ్డీ కొట్టీలు ఇలా పెట్టేవోళ్ళంట. చూడండి వాటరే వాటర్ ఉన్నాయి ఇక్కడ. వాటర్ అన్నీ కూడా ఎళ్ళిపోతాయి గానీ అప్పుడు మేము మళ్ళీ స్టార్ట్ చేయాలి అని అన్నారు వాళ్ళు. అప్పుడు దాకా వాటర్ ఉంటే ఏది కుదరదని చెప్పారు. ఇక్కడ చూడండి మా హస్బెండ్, మా విజ్జు అదంతా దారేనండి. అక్కడ ఇది వెడ్డింగ్ షూటింగ్ జరుగుతుంది. అందుకు వీళ్ళు చూడ్డానికని ఎళ్తున్నారు. కానీ అక్కడ వరకు ఎళ్ళంగానే ఎళ్ళకూడదని వేరే వాళ్ళు పిలిసారనమాట. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ వాళ్ళు అలా ఎళ్లారంటే వాళ్ళు మా దగ్గర పర్మిషన్ తీసుకొని మనీ పే చేసి ఎళ్లారు. మీరు ఎళ్ళాలనుకుంటే మనీ పే చేసి ఎళ్ళమన్నారు. ఏముందండి అక్కడ వాటర్ తప్ప ఏమీ లేవు నా మాట అనంగానే వీళ్ళు వాటర్ కాడ కాసేపు నుంచుని వాపస్ వచ్చేసారు. చూడండి అయి వాటర్‌లో ఇగ కూర్చోడానికి అవన్నీ దిమ్మలేసారు. అవన్నీ కూడా వాటర్‌లో మునిగిపోయి చూడండి ఎలా కనబడుతున్నాయో. పక్కనేమో రెస్టారెంట్లు ఉన్నాయంటండి. అంటే ఇటు నుంచి అటు ఎళ్ళేవాళ్ళంట. అదిగో అది పెద్ద రెస్టారెంట్ అంట. చాలా బాగుంటదంట. బోటింగ్ ఉంటే మట్టికి ఈ పక్క నుండి ఆ సైడ్‌కి ఎళ్ళొచ్చు అని చెప్పారు. కానీ ఇప్పుడు మట్టికి అది కూడా బంద్ అయిపోయి ఉందంటండి. జనాలు ఎవరు రావట్లేదు కాబట్టి అన్నీ మూసేయబడినాయి అనమాట. అన్నీ వాటర్ వల్ల. వాటర్ మట్టికి భలే స్వచ్ఛంగా ఉన్నాయండి. నిజంగా చాలా చల్లగా, కూల్‌గా ఉన్నాయి. కానీ ఎంత దూరం వచ్చాము కానీ మేము ఇది ఇలా తెలియకుండా, తెలుసుకోకుండా వచ్చినందుకు చాలా ఫీల్ అవుతున్నాం. ముందే తెలుసుకునుంటే చాలా బాగుండేది అనుకున్నా. వచ్చేటప్పుడు రాస్తాలో కూడా అండి దారులు కొండల మీద నుంచి కిందకొత్తే ఇంకోసారి రాకూడదు ఇదే లాస్ట్ అనుకుంటా మేము మాట్లాడుకుంటా వచ్చాము. ఈ అంకుల్ గారే చెప్పాడనమాట. 3 నెలల నుండి బందమ్మా. అందుకనే ఎవరు రావట్లేదు ఇక్కడ. అన్నీ మూసివేయబడినాయి. లేపోతే ఎంత బాగుండేదో అని చెప్తున్నాడు. అలా వచ్చినంక మా వోళ్ళందరూ అండి నీళ్ళలో దిగేసేసారు. ఆ నీళ్ళలో దిగి ఆ నీళ్ళలోనే ఊరినే కాళ్ళు చేతులులాగా ఆడించుకుంటా అక్కడే ఆడుకుంటా కాసేపు ఉన్నారు మా పిల్లలందరూ. వ్యూ చూడండి అసలు ఎంత బాగుందని అసల. చాలా బాగుంది. అప్పటికి మధ్యాహ్నం 1:30 అలా అయిపోయిందనమాట మేము ఇక్కడికి వచ్చేసరికి. అయినా సరే ఆ నీళ్ళలో దిగేసరికి చల్లగా ఉంది. కానీ దీపావళి రోజు వచ్చాం కదండీ! ఇంటికాడ ఉంటేనేమో టపాసులు పేలుతానే ఉండేయి. కానీ ఇక్కడికొచ్చినంక చాలా ప్రశాంతంగా అనిపిచ్చింది. వాతావరణాన్ని చూసే మట్టికి బాగా అనిపిచ్చింది. వాటర్‌లో దిగుతాక కూడా ఆ అంకులోళ్ళు "వద్దొద్దు ఎళ్ళమాకండి. మిమ్మల్ని చూసి వేరే వాళ్ళొస్తారు. ఎళ్ళమాకండి. వచ్చేయండి బయటకొచ్చేయండి" అని అంటానే ఉన్నారు. అయినా మా వోళ్ళు "ఉండండి అంకుల్ ఇక్కడేగా ఎక్కువ దూరం వెళ్తలేదని" అట్ట నిలబడి ఉన్నారు. నేను మట్టికి దిగలేదండి ఆ వాటర్‌లో. కడమ అందరూ మట్టికి మంచిగా దిగారనమాట. కానీ నాకు ఎళ్ళాలనిపిచ్చింది. కానీ ఎళ్ళలేదండి. చాలా అందరూ అప్సెట్ అయిపోయారు. పిల్లలు ఎవరు ఏడవకూడదని ఆ కొద్దిగా నీళ్ళల్లోకి తీసుకెళ్ళి పిల్లల మట్టికి ఆడిచ్చారనమాట. అక్క వాళ్ళందరూ మా హస్బెండ్ "నువ్వు కూడా రా, నువ్వు కూడా రా" అని అన్నారు. నేను అసలు ఎళ్ళలేదు వద్దులే మీరు ఆడుకోండి అని నేను అన్నాను. వాళ్ళు ఏదో కాసేపు ఆ నీళ్ళల్లో అలా అలా తిరిగి మళ్ళీ వచ్చేసేసారు.
పిల్లలందరూ బట్టలన్నీ బాగా మంచిగా తడుపుకున్నారండి. ఆ తడుపుకుని ఆటిని మళ్ళీ ఎండేసి, ఆ తర్వాత ఏం చేస్తాం వచ్చాంగా మళ్ళీ తిరిగి ఎళ్ళలేం కదా! అక్కడికి మేము షటిల్, వాలీబాలు అన్నీ తెచ్చాడు ఆ అన్నయ్య. నేను ఇయన్నా ఆటలాడుకోవచ్చని ఈటినేనండి టైం పాస్ పొద్దున్నుంచి మేము సాయంత్రం వరకు అక్కడే ఉన్నామండి. ఇలా ఆటలాడుకుంటా మాకు మంచిగా అనిపిచ్చింది. హస్బెండ్‌లకు కూడా చుట్టి సెలవు ఉండదు కదండీ! ఆ రోజు సెలవయ్యేసరికి అందరం ఖుషీగా ఉన్నాం. లాస్ట్‌లో డ్యామ్ కాడ ఆగి ఫోటోలు తీసుకుంటున్నామండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా కొన్ని ఉన్నాయి చూపిస్తాను. ఓకే. బాయ్.